హాయ్ అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో మనం గుంట పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పచ్చి శనగపప్పు వేసుకోవాలండి. నెక్స్ట్ కొద్దిగా మినపప్పు వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కట్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, అది కొద్దిగా తీసుకుంటున్నాను. నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను, వంట సోడా కొద్దిగా వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదండి, అది వేసేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. నాకు కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది, కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ చూసి వేసుకోవాలండి. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది, ఎక్కువ వాటర్ అయితే వేయకూడదండి. ఇప్పుడు మనం గుంట పెనుము తీసుకుందామండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా వేసేసుకుందాం. మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం టు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ స్పూన్ ఒకటి తీసుకొని మరో సైడ్కి తిప్పుకుందాం. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి నేను. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ తక్కువతో కూడా చేసుకోవచ్చండి. చూసారా, కాలిపోయాయి. అన్నీ సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మిగిలిన మిశ్రమాన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో మిగిలిన కూడా చేసేసుకుందామండి. మనకు ఆయిల్ తక్కువ కావాలనుకుంటే ఆయిల్ చాలా తక్కువ వేసుకొని ఇలా ఆవిరితో కూడా మూత పెట్టుకొని ఆవిరితో కూడా ఉడికించుకోవచ్చండి. చూసారా, బాగా ఉడికిపోయాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా హెల్దీ అయిన గుంట పొంగనాలు రెడీ అయిపోయాయండి. టమాటా కారంతో సర్వ్ చేసుకుంటే టేస్టీ గుంట పొంగనాలు రెడీ అండి. మీరు ట్రై చేస్తారా ఒకసారి? అయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.